తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయాన్ని సాధించిందని విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం పూర్తిగా గాడి తప్పిందని, అధికారంలోకి వచ్చిన తాము అభివృద్ధిపై దృష్టి సారిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం మెగా DSCపై పెట్టారని అన్నారు. 2014-2019 బాబు హయాంలో అమరావతి, పోలవరంతో పాటుగా పేదలకు ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. పెద్ద కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చి భీమిలి నియోజకవర్గంలో 3,360 ఇళ్లు నిర్మించినట్టు స్పష్టం చేశారు. ఇవి 3 విభాగాల్లో నిర్మిస్తామని అన్నారు. ప్రజల ఆశీస్సులతోటి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిపి ఒక చరిత్రలో వెలుగుని ఘన విజయం సాధించడం, 63% పైగా ఓట్ బ్యాంకులతోటి 93% సీట్లు గెలుచుకొని మరి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర మంత్రివర్గం కూడా అందరూ ఛార్జీ తీసుకుని పరిపాలన ఏదైతే గత 5 సంవత్సరాల్లో గాడి తప్పిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది. మనం చూసాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు కూడా మొత్తం 5 సంతకాలు పెట్టడం, ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగానే ఆ 5 సంతకాలు కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటి సంతకం ఏదైతే మెగా DSC కావచ్చు, అన్న క్యాంటీన్ కావచ్చు, దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే 4,000 చేస్తున్నారో అది కావచ్చు, దాంతోపాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కావచ్చు, ఇట్లా అన్ని కూడా సంతకాలు పెట్టి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవి అమలు మొదలు పెట్టడం కూడా జరిపోయింది. మరి ఆ రోజు 2014-19 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ మనం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అమరావతి రాజధాని కానీ, పోలవరం ఏదైతే తెలుగు వాళ్ళ జీవనాడిగా భావించామో ఆ పోలవరం కానీ ఇట్లా పెట్టుకుని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్స్ లో పేదవాడికి ఇళ్లు అనేది అత్యంత ప్రాధాన్యత గల దీని కింద పెట్టుకుని ఆ రోజు దాని మీద ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. టిట్కో ఇళ్లు, టౌన్షిప్ సంబంధించి అర్బన్ లో ఈ హౌసింగ్ పెద్ద ఎత్తున ఇళ్లు వస్తా ఉన్నారు. జనాలు వాళ్ళు వచ్చి ఇళ్లు లేక చిన్న చిన్న స్లమ్ సైడ్ డెవలప్ అవుతా ఉన్నాయి, వాళ్ళకి సరైన వస్తువులు ఉండలేదు. అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ టిట్కో హౌసింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రిస్టేజియస్ కంపెనీలు L&T లేదా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చి రికార్డ్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇవన్నీ ఆ రోజు అలొకేట్ చేయడం జరిగింది. మొత్తం అందులో భాగంగా భీమిలికి కూడా దాదాపు 3,360 ఒక 5 ప్లేసుల్లో మనం ఇప్పుడు వెళ్ళిన ఇది కానీ, కొమ్మాది కానీ, సొద్దుగడ్డ కానీ, దాంతోపాటు దబ్బంద కానీ, సంగివలస కానీ ఇట్లా 5 ప్లేసుల్లో మొత్తం 3 కేటగిరీస్ లో 300, 365, 430 ఇట్లా 3 SFTలో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అవి మనం విజిట్ కూడా చేయడం జరిగింది. అవన్నీ చూసినప్పుడు పేదవాడు కూడా తనకు ఒక సొంత ఇల్లు ఏర్పడుతుంది అనే కళ నెరవేర్చుకునే విధంగా వాళ్ళు ఆనందం కూడా వ్యక్తపరచడం జరిగింది. మామూలు చూసాం, ఒక మామూలు దిగువ తరగతి కుటుంబం కంఫర్ట్ గా ఉండడానికి సరిపోయే విధంగా ఒక బెడ్రూము, అలాగే ఒక కామన్ బాత్రూము, ఒక హాలు కమ్ డైనింగ్, అలాగే కిచెన్, మొత్తం అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక టైపు, అలాగే 2 బెడ్రూమ్స్ తోటి ఇంకో టైపు, మొత్తం ఈ 3 రకాలు ఈ ఇళ్లు డిజైన్ చేసి ఇట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అన్ని కూడా చేయడం జరిగింది. అయితే దురదృష్టం, మొన్న జరిగిన ఎన్నికల్లో 2019లో ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుందో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం హయాంలో స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాటిని ఏ విధంగా పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా వృధా చేసిన విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు పేదవాడికి 5 రూపాయలకే కడుపు నిండా తృప్తిగా పెట్టే భోజనం చేసే అన్న క్యాంటీన్లు ఉంటే అవి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టారు, అన్న క్యాంటీన్ పెట్టారు కాబట్టి వాటిల్ని దారుణంగా మూసేయడం జరిగింది. అట్లాగే అందులో భాగంగానే ఏదైతే ఈ టిట్కో హౌసింగ్ కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఆ పేదవాడికి ఒక సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఏ ఒక్క టిట్కో హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి ఈ 5 ఏళ్లలో ఒక్కడు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎక్కడేసిన గొంగళి అక్కడలాగే అన్ని కూడా వదిలేసి మళ్ళీ ఆయన నేను రూపాయికి ఇల్లు ఇస్తున్నాను, లేకపోతే పేదవాడికి ఇచ్చేస్తున్నా అని చెప్పని ఆచరణలో చతికిలబడ్డ విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కొందరు గుర్తు తెలియని దుండగులు రైల్వే స్టేషన్ కు సమీపంలో రైల్వే ట్రాక్ పై ఇనుప స్తంభాన్ని అడ్డుగా పెట్టారు. దూరం నుంచి గమనించిన లోకో పైలట్ వెంటనే గూడ్స్ రైలును ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై రైల్వే యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకంగా ఉందని పలువురు టీడీపీ నేతలు తెలియజేశారు. ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి జన్మదిన సందర్భంగా కడప నగరం పాత రిమ్స్లోని మానసిక వికలాంగుల కేంద్రంలో టీడీపీ నేత ఆవుల నాగేశ్వర్ రెడ్డి ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ యువ నాయకుడి జన్మదినాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. మానసిక వికలాంగుల కేంద్రంలో ఉంటున్న వారు కొద్దిపాటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని ఇలాంటి వారికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కమలాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచేతిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఓల్డ్ డ్రీమ్స్లోని మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమము ఈయన కటింగ్ కేక్ చేయడం జరిగింది. ఇట్లాంటి మనం ఒకరిని చూసి ఒకరు ఈ వికలాంగులకు ఎవరైనా సాయం చేయొచ్చు. అది బాగా చేసి ఇంకా చైతన్యం తెచ్చుకొని మన బర్త్డేలకు ఎక్కువ ఇది చేయకుండా ఇట్లాంటి వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టినామంటే మనకు మంచిదిగా ఉంటుంది. కమలాపురం డైనామిక్ లీడర్ యువ ఎమ్మెల్యే పుత్తా కృష్ణచేతిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పాత రిమ్స్లో మానసిక వికలాంగులకు మన ఆవుల నాగేశ్వరరెడ్డి ఆయన అనుచరుల ఆధ్వర్యంలో నాన్ వెజ్ భోజనం ఏర్పాటు చేసి వాళ్లకు సంతోషాన్ని ఇచ్చిన నాగేశ్వరరెడ్డి గారు కానీ వాళ్ళ అనుచరులకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా ఇక్కడ చూచి ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు బాగా మాట్లాడతా బాగా చేస్తా అన్నమడి ఇటువంటివన్నీ ఇంకా మరి కొందరు ముద్దుబుట్టి చేసి వాళ్ళందరికీ మరి ఇంకా కొంచెం ఉత్సాహం ఇవ్వాలని మీ ఇలా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రాజా వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలతో మంగళ వాయిద్యాలను స్వామివారి ప్రాకారోత్సవం సంప్రదాయబద్దంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కాకినాడ కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కాకినాడ వివేకానంద పార్క్ ఆవరణలోని స్కేటింగ్ రింక్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ జె నివాస్ పాల్గొని అంతర్జాతీయ 10వ యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ యోగా భారతదేశానికి చెందిన యోగాను ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయని, శిక్షణ పొంది యోగా సాధన చేస్తున్నారని అన్నారు. 45 నిమిషాల పాటు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలోని భారతీయ విద్యా భవన్స్ హైస్కూల్లో ప్రపంచ యోగా దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. యోగా కేంద్రాల ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. యోగా పూర్వీకులు అందించిన గొప్ప వరమని ప్రశంస. గత 5 ఏళ్లలో రాష్ట్రం గాడి తప్పిందన్న భీమిలి ఎమ్మెల్యే గంట. పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెడతామని స్పష్టం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్న కాకినాడ కలెక్టర్ నివాస్. ప్రతి ఒక్కరూ యోగా చేయాలంటూ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.